మరియదలానికి ప్రధానమైన ఆయుధాలు ఏంటో తెలుసా? ఏంటివి ప్రధానమైన ఆయుధాలు? ప్రార్థన, అది బాగానే ఉంది. జపమాల, ఇంకా ప్రార్థన, దివ్య సంస్కారాలు, మరియ తల్లి, త్రియేక దేవుడు. ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి. ఏంటి చెప్పండి మళ్ళీ ఒకసారి. ప్రార్థన, దివ్య సంస్కారాలు. దివ్య సంస్కారాలు ఎన్ని? 7. ఈ మరిదల సభ్యులకి ప్రధానమైన ఆశయం ఏంటంటే ప్రియులారా, ప్రార్థనా పరిచర్య. 2 అండి. ఓరా ఎత్తలే బోరా. ఏంటిదండి? ప్రార్థన పరిచర్య. ప్రార్థన అంటే మీకు నాకు గుర్తొస్తుందండి, మరిదల సభ్యులారా, ఒక మరిదళంగా మీరు చిన్న చిన్న గ్రూపులుగా ఏర్పడి మీ విచారణలో ఉన్నటువంటి, మీ గ్రామాలలో ఉన్నటువంటి, ఎక్కడైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, వ్యాధితో బాధపడుతున్నారో అక్కడికి వెళ్ళి 1 రోజు 2 రోజులు జపమాల చెప్పండి. ఆ కుటుంబానికి, ఆ అనారోగ్యంతో ఉన్నటువంటి స్త్రీకి, ఆ అనారోగ్యంతో ఉన్న పురుషునికి ఎంతో కొండంత ధైర్యంగా ఉంటారు మీరు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నేను ఒక 2-3 సంవత్సరాల క్రితం వరకు కూడా ఇక్కడే పక్కనే ఉన్న తాళప్రోల్లో ఉండేవాడిని అండి. పక్కనే ఉన్న తాళప్రోల్లో ఉండేవాడిని. పేర్లు కూడా చెప్తున్నా. అక్కడ ఆ జోసఫ్ నగర్లో, ఎక్కడండి? జోసఫ్ నగర్లో అక్కడ ప్రెసిడెంట్ పేరు అలుగుల మేరీ. ఏం పేరు తెలుసా? అలుగుల మేరీ. ఆమెకు తోడుగా కొంతమంది ఉన్నారండి. ఒక ఆమె ఎప్పుడూ కూడా నేను అక్కడ పూజకి వెళ్ళినప్పుడు, స్వామి ఆయనకు బాగలేదు రండి స్వామి ఆశీర్వాదం ఇవ్వండి, ఆమెకు బాగలేదు రండి స్వామి ఆశీర్వాదం ఇవ్వండి, ఆ పలానోళ్ళకి బాగలేదు రండి స్వామి ఆశీర్వాదం ఇవ్వండి. మీరేం చేశారో అని అడిగేవాడి. స్వామి మేము 3 రోజుల పాటు వెళ్ళి వాళ్ళకి జపమాలు చెప్పించాను స్వామి. ఎంత మంచి కార్యం ప్రియులారా. అనారోగ్యంతో ఉన్నటువంటి వానికి నువ్వు ఇవ్వగలిగింది ప్రార్థన కంటే మరొక గొప్ప కార్యం లేదో. పండ్లు ఫలాలు తీసుకెళ్ళండి, అదొకే. దానికంటే ఎక్కువ ఏంటండి? ప్రార్థన చేయాలి ప్రియులారా. ఈ లోకములో ప్రార్థనకు మించినటువంటి శక్తి మరొకటి లేదు. మరిదల సభ్యులుగా మీ ప్రధానమైన ఆయుధం ప్రార్థన అయి ఉండాలి, జపమాల అయి ఉండాలి. జపమాల ద్వారా మహా గొప్ప అద్భుతాలని మరిదల సభ్యులుగా మనం సాధించవచ్చండి. ఆ తల్లి, నేను చాలా సంతోషపడేవాడినండి. మీరు ఏ విధముగా ఉండాలి అంటే, గురువుకి సంఘానికి మధ్యలో అనుసంధానకర్తలుగా, మధ్యవర్తులుగా ఉండాలి. పొద్దాకులు పితిరిలు చెప్పేవాళ్ళ ఉండమాకండి. పొద్దాకులు ఆ అమ్మట్ట ఎద్దు మనకి. మనం ఏం చెయ్యాలి? చెడుకు బదులుగా మంచిని చెయ్యాలి. మరిదల సభ్యులుగా చెడుకు బదులుగా మంచిని చేయాలి మనం మరిదల సభ్యులుగా. ప్రియులారా, దీన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి? ప్రార్థన. మరిదల సభ్యులుగా గ్రామంలో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారా, అక్కడికి వెళ్ళాలి. మీరు విచారణ గురువుకి ఒక మాట చెప్పండి. అయ్యా, మేము ఆ గ్రూపుగా ఎక్కడైతే అనారోగ్యంతో ఉంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ప్రార్థన చేస్తామయ్యా, వాళ్ళని మేము సందర్శిస్తామయ్యా. ఎంత బలంగా ఉంటుందో తెలుసండి ఒక అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే. మీకు చెప్పిన ఒక మాట, యూట్యూబ్లో నేను వాక్య పరిచర్య చేస్తాను. ఎంతమంది వెళ్ళి చేతులు ఎత్తండి. ఓకే, చాలామంది ఉన్నారు, పర్లేదు, ఊరికి అడగలేదండి. అందులో మీరు మెసేజ్లు చదవండి. ఎంతమంది రాస్తున్నారు పిల్లారు ఈ లోకంలో. అయ్యా, నా భర్తకు అనారోగ్యంగా ఉంది, నాకు అనారోగ్యంగా ఉంది, నాకు క్యాన్సర్ ఉంది, నాకు ఆ బాధ ఉంది, ఈ బాధ ఉంది, నా కోసం ప్రార్థన చెయ్యయ్యా, నాకెవరో తోడు లేరయ్యా. ప్రియులారా, దయచేసి మీరు ఒక మరిదల సభ్యులుగా అనారోగ్యంతో ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయండి. అనవసరమైన విషయాల గురించి, వాళ్ళ గురించి బయట చెప్పొద్దు. మనకు అనవసరం. మనం వెళ్ళేది ఒకే ఒక ఉద్దేశంతో. ఏ ఉద్దేశంతో? ప్రార్థన ఉద్దేశంతో. ప్రార్థన వలన సమస్తము సాధ్యమే ప్రియులారా. ప్రార్థన వలన సమస్తము సాధ్యమే. యాకోబు రాస్తున్నటువంటి లేఖలో, యాకోబు పత్రిక తీసుకుందాం. అక్కడ బైబిల్ తీసుకోండి దయచేసి.
ఏమంటారు యాకోబు గారు పిల్లారా? ఇది మనందరికీ అవసరం పిల్లారా, మరిదల సభ్యులుగా మనందరికీ అవసరం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం నుంచి చదువుకుందాం. మీలో ఎవడైనా కష్టములో ఉన్నాడా? అయినచో ఏం చేయాలండి? కష్టంలో ఉంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎవడైనా సంతోషంగా ఉన్నాడా? సుఖంగా ఉన్నాడా? ఉన్నచో స్తుతించాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కష్టంలో ఉన్నప్పుడు ఏం చేయాలి? సంతోషంగా ఉన్నప్పుడు ఏం చేయాలి? స్తుతించాలి. రెండు ప్రార్థనలే. ఎంత చక్కగా చెప్పాడు చూడండి యాకోబు గారు. మీలో ఎవడైనా అవసరతలో ఉన్నాడా, కష్టంలో ఉన్నాడా, బాధలో ఉన్నాడా, ప్రార్థన చెయ్యి. కన్నీటి ప్రార్థన చెయ్యి. అవసరమైతే కన్నీటి ప్రార్థన చెయ్యి. అవసరమైతే సంతోషంగా ఉన్నావా? దేవుడు నీకు మేలు చేశాడా? దేవుడు నీకు మేలు చేశాడా? ఏం చేద్దాం అప్పుడు? ఏం చేయాలి? మనం మొదటిది చేస్తామండి బాగానే. మనం మొదటిది బాగానే చేస్తాం. ఏది? కష్టంలో ఉన్నప్పుడు ఏం చేస్తాం? ఏసయ్యా 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 అంటాం. కష్టం తీరిన తర్వాత పోసయ్యా 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 అంటారు. ఇక మర్చిపోతాం, మనం పట్టించుకోం, లోకం వెంట పరిగెడతాం. కష్టంలో ఉన్నప్పుడు ఏమంటాం? అయ్యా నాకు ఈ బాధ తీసేస్తే నేను తంబి గారి పుణ్యక్షేత్రానికి వచ్చి నేను ఏదో చేస్తానయ్యా అంటాను. కానీ దేవుడు నిన్ను నమ్మి దేవుడు ఏం చేశాడంటే నీ కష్టాన్ని తీసాడు. మనం వస్తామా? ఒట్టు తీసి ఏం చేస్తాం? గట్టి మీద పెట్టేస్తాం. ఒట్టు తీసి ఏం చేస్తాం? యాకోబు గారు ఏమంటారంటే, నువ్వు బాధల్లో ఉంటే ప్రార్థన చేయి, దేవుని అడుగు. కావాలంటే తప్పులేదు, అడుగు. కానీ దేవుడు నీకేదైనా కల్పించినప్పుడు నువ్వేం చేయాలి? కృతజ్ఞత చూపించాలి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. చదువమ్మా. మీలో ఎవడైనా వ్యాధిగ్రస్తుడా అయినచో అతడు సంఘ పెద్దలను పిలపవలెను, వారు అతని కొరకు ప్రార్థింతురు, ప్రభువు నామమున వానిపై తలంపు ఇదురు. ఈ మాట వినండి ప్లీజ్, అందరూ వినండి. విశ్వాసముతో చేసిన ఈ ప్రార్థన ఆ వ్యాధిగ్రస్తుని స్వస్థపరచును. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డ, నీవు ఒక సంఘముగా, మరిదల సభ్యురాలిగా 10 మంది కలిసి ఒక అనారోగ్యంతో బాధపడుతున్నట్టు ఒక తల్లి దగ్గరే కానీ, ఒక తండ్రి దగ్గరే కానీ, ఒక వ్యక్తి దగ్గర కానీ వెళ్ళి మోకరించి జపమాల చేత పట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకించకుండా ఉంటాడా? తప్పనిసరిగా. నాకు తెలుసు ప్రియులారా, నేను ఒక విచారణ గురువుగా ఎక్కువ సంవత్సరాలు విచారణ గురువుగా చేయలేదండి భారతదేశంలో. ఒక 10 సంవత్సరాల లోపే ఎక్కువ అడ్మినిస్ట్రేషన్లో, చదువుల్లో ఉన్నానండి. ఏదేమైనా కానీ నేను ఎక్కడికి వెళ్ళినా కానీ మరిదల సభ్యులు, ఆ నూజివీడ్ నెహ్రూపేటలో ఉన్నప్పుడు కూడా బలమైనటువంటి మరిదల సభ్యులు ఉండేవాళ్ళు. ఇక్కడ కూడా తేలప్రోల్లో కూడా అన్ని సంఘాలలో, ఎక్కువ సంఘాలలో మరిదల సభ్యులు ఉన్నారు. నాతోటి చాలామంది చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు, అయ్యా మర్యాదల సభ్యులు వచ్చి నా కోసం ప్రార్థన చేశారయ్యా. ఆ బలం, ఆ శక్తి మనం ఇస్తాం. ఏమంటున్నాడు? విశ్వాసముతో చేసిన ఈ ప్రార్థన ఆ వ్యాధిగ్రస్తుని స్వస్థపరుస్తుంది. ఆ తర్వాత ప్రభువు వానిని ఆరోగ్యవంతుని చెయ్యును, వాని పాపములు క్షమించబడును. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మనం ఎప్పుడైతే మరిదల సభ్యులముగా చేరి విశ్వాసముతో ఆ మరియతల యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా వ్యాధిగ్రస్తుల కొరకే ప్రార్థన చేస్తామో ప్రియులారా, అద్భుత రీతిగా స్వస్థతలు జరుగుతాయి. ఇది మనం అలవాటు చేసుకోవాలి. ఇది మనం అలవాటు చేసుకోవాలి. నేను ఎక్కడో జరిగిన కార్యాలను మీకు చెప్పనండి, మన మధ్యలో జరుగుతున్న కార్యాలు మీకు చెప్తాను. రెండవది, ఉంగుటూరు ఉందండి, పెద్ద దూరంగా అటు నుంచి వెళ్ళొచ్చు. ఉంగుటూరు మండలం ఏంటిది మన గ్రామానికి?
ఉంగుటూరేనా? ఉంగుటూరు ఉందండి. అక్కడ కూడా ఒక మరిదల సభ్యులు ఉన్నారు. చక్కగా రాణి మేరీ అనుకుంటా, ఆమె కూడా చాలా బలంగా నడిపించిందండి. నేనున్నప్పుడు విషయం చెప్తున్నా, మరి ఇప్పుడు ఎవరో ప్రెసిడెంట్ తెలియదు. చాలా బలంగా నడిపించింది. చాలా ఉత్సాహంగా ఉండేటువంటి సంఘం అండి. ఆ మరిదల సభ్యులు కూడా చాలా ఉత్సాహంగా ఉంటారు. మీటింగ్లు అంటే చాలా ముందుంటారు. అక్కడ కూడా పిల్లారా, వారు అనారోగ్యంతో బాధపడుతున్నట్టు వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసే గొప్ప అలవాటు ఉందండి. అది తప్పనిసరిగా ప్రతి మరిదళంలో కూడా చెయ్యాలండి. చేస్తున్నారా? కొంతమంది తల్లూపుతున్నారు కానీ కొంతమంది ఊపట్లేదు అలా. అది తప్పనిసరిగా చెయ్యాలి. వారానికి ఒకళ్ళ దగ్గరికి వెళ్ళండి చాలు. వారానికి ఒకళ్ళ దగ్గరికి వెళ్ళండి చాలండి. చాలా గొప్ప ప్రేరణగా ఉంటుంది. చాలా గొప్ప ప్రేరణ. ప్రభు ఏమంటున్నారు? మీరు ఒకరి కొరకే ఒకరు ప్రార్థన చేసుకోనండి. సహోదర ప్రేమ అంటే ప్రియులారా, ఒకళ్ళ కోసం ఒకళ్ళు ప్రార్థన చేసుకోవడంలో చూపించుకోవాలి. ప్రార్థన ఒకడు బాగుపడాలని చెయ్యాలి, ఒకళ్ళకి మేలు జరగాలని చెయ్యాలి. కొన్నిసార్లు మనం తిక్కల ప్రార్థనలు చేస్తాం. ఏమని? వేరే వాడు నాశనం కావాలని. వినేమంటారు ఈ స్టోరీ. ఏంటిది? ఒక చోట ఇద్దరు భక్తులు ఉన్నారంటండి. ఒకడంటే ఒకడికి పడదు. కానీ దేవుడి దగ్గరికి వెళ్ళి గట్టిగా ప్రార్థన చేస్తున్నారు. మామూలుగా కాదండి, తీక్షణంగా ప్రార్థన చేస్తున్నారు. పోటాపోటీగా ప్రార్థన చేస్తున్నారు. ఒకడికంటే ఒకడు ముక్కు మూసుకొని ప్రార్థన చేస్తే, ఒకడు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేశాడు, ఒకడు తల్ల క్రిందులుగా ప్రార్థన చేశాడు, ఒకడు ఒంటికాల మీద ప్రార్థన చేశాడు. దేవుడి తట్టుకోలేక దిగొచ్చాడు కిందికి. దేవుడు తట్టుకోలేక దిగొచ్చేసాడు. మొదటోడి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా నీకేం కావాలి అన్నాడు. నీకు ఏం కావాలి అన్నాడు. అక్కడికి వెళ్ళిరండి అన్నాడంట. ఏమన్నాడు? ఎక్కడికి అన్నాడు. పక్కన ప్రార్థన చేస్తాంటే అక్కడికి వెళ్ళండి అన్నాడు. అన్నాడు. ఏం లేదండి, ఆయనకి నాకేమొద్దు, నేను చాలా చిన్న కోరిక అండి నాది. ఏం కోరిక? చిన్న కోరిక. మీరు వినే ఉంటారు, ఆడు ఏది అడిగితే అది నాకు 2 అంతలు ఎక్కువ ఇవ్వండి అంట. వాడు ఏది అడిగితే అది నాకు 2 అంతలు ఎక్కువ ఇవ్వండి అన్నాడు. సరే నాయనా, నువ్వు కోరుకున్నట్లు నీకు జరుగునుగాక అన్నాడు. అక్కడికి వెళ్ళాడు. నాయనా బాగున్నావా అన్నాడు. బాగున్నానయ్యా, నీ కృప వల్ల, నీ దయ వల్ల చాలా సంతోషం అయ్యా అని చెప్పాడు. మరి ఏంటి, ఏం కావాలి? తీక్షణంగా ప్రార్థన చేస్తున్నావు కదా, ఏం కావాలి కోరుకో. అక్కడికి వెళ్ళు అని అన్నాడు. అక్కడికి వెళ్ళే వస్తున్నా నాయన అన్నాడు. నేను దేవుణ్ణి కదా, అబద్ధాలు ఉండవు. అక్కడికి వెళ్ళే వస్తున్నా నాయన, ఏం కావాలి చెప్పు నాయన అన్నాడు. అనేసరికే ఏం కోరుకున్నాడు? బాగా ఎక్కువ కదా, మన గురించి మనం ఆలోచించుకోం, ఎవరి గురించి ఆలోచిస్తాం? పక్కన మంచి చీర కట్టుకుంటే కళ్ళల్లో లే, పక్కనోళ్ళు మంచి ఇల్లు కట్టించుకుంటే, ఇదండి మన జీవితం. ఇక అయ్యా మరి ఆయన దగ్గరికి వెళ్ళి వస్తున్నాను, ఏం కోరుకున్నాడు అన్నాడు. అనేసరికే ఏముందయ్యా, నీకేమితే అది ఇంకో 2 రెట్లు ఎక్కువ ఇవ్వాలంటయ్యా ఆయనకి అన్నాడు. తెలిసిందే ప్రార్థన ఏ విధంగా ఉండకూడదు. మరిదల సభ్యులలాగా మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇక్కడ ఆలోచించాడు చించి చివరికి ఏమన్నాడంటే, దేవుడా ఏం లేదు కానీ నాదొక కన్ను తీసేయి దేవుడా అన్నాడంట. నాదొక కన్ను తీసేసాయి అంటే అతనికి ఎన్ని కళ్ళు పోవాలి? ఈ ప్రార్థనలు వద్దండి మనకి, ఈ ప్రార్థనలు వద్దు మనకి దయచేసి. ముఖ్యంగా మర్యాదల సభ్యులుగా మీరు కుటుంబ దర్శనాలకు వెళ్ళినప్పుడు, మీరు స్త్రీలుగా, ముఖ్యంగా ఇక్కడ స్త్రీలు ఉన్నారు కాబట్టి మీరు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవలసిన విషయం ఒకటి ఉంది. ఏమిటి అంటే, ఏ ఇంటిలో వాళ్ళు మీకు చెప్పిన బాధలని అక్కడే మరిచిపోండి, కానీ గ్రామంలో తాటాకుల్లాగా ప్రచారం చెయ్యొద్దు. నో, అస్సలెట్టి పరిస్థితుల్లో కూడా అస్సలు. కొన్నిసార్లు
మనం ఓదార్పు మాటలు చెప్పినప్పుడు గురువు దగ్గర ఇంకా ఎక్కువగా కొన్నిసార్లు మీరు కూడా ఒక మర్యాదల సభ్యులు గ్రూపుగా అనారోగ్యంతో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు మనసు విప్పి మాట్లాడతారు, వాళ్ళ బాధలు వాళ్ళ కుటుంబ సభ్యులు కొన్నిసార్లు చెబుతారు. వాటిని ఊర్లో ప్రచారం చేయమని కాదండి, అక్కడిది అక్కడే మరిచిపోవాలి. వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. వాళ్ళ కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నెంబర్ 1, మర్యాదల సభ్యులుగా మన యొక్క బాధ్యత ఏంటండి? ప్రార్థన. ముఖ్యంగా ఎవరి కోసం? చెప్పండి గట్టిగా. అనారోగ్యముతో ఉన్నటువంటి వారి కొరకై. నేను ఎక్కువ మర్యాదల సంఘాలలో నేను చూసింది ఏంటంటే, మరణించిన మర్యాదల సభ్యుల కొరకై వాళ్ళు మరణించిన రోజున పూజ పెట్టించటం చేస్తున్నారా? మీ మర్యాదల సభ్యుల కోసమే చేస్తున్నారా లేదా? లేకపోతే ప్రయోజనం లేదండి. దానికోసం మనం వాడాలి, దాన్ని మనం పాటించాలి పిల్లలు. అది మనం మరణించినటువంటి మన సభ్యుల కొరకై మనం చేయగలిగినటువంటి ఒక గొప్ప కార్యం. అది ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ దేవుని వేడుకుందాం, ఆ మర్యాదలను వేడుకుందాం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఆ తల్లి యొక్క అడుగు జాడలలో ఆ తల్లి వలె మనము కూడా, ఆ తల్లి ఏ విధముగా దేవుని యొక్క ప్రణాళిక సహకరించిందో మనము కూడా దేవుని యొక్క కార్యాలకి, దేవుని యొక్క పనులకి, దేవుని యొక్క సంఘంలో జరిగే కార్యాలకి మనం ముందుండి సంఘానికి వెన్నెముకలుగా బలాన్ని ఇచ్చేటువంటి వారముగా, దేవుని యొక్క కార్యాన్ని జరిపించడానికి మనం సహకరించేటువంటి వారముగా ఉండటానికి కావాల్సిన శక్తిని, మర్యాదల యొక్క మధ్యస్థ ప్రార్థనని మనకు దయచేయమని తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, ఈనాడు ఈ అవుటపల్లి విచారణలో ఉన్నటువంటి మమ్మందరినీ కూడా, మర్యాదల సభ్యులందరినీ కూడా ఒకచోట చేర్చి తండ్రి, ఇదిగో మర్యాదల సభ్యులకు ఉన్న విశిష్టతను గురించి, మా బాధ్యతల గురించి మాకు ఎరిగించినందుకు మరొకసారి మీకు స్తోత్రాలు, వందనాలు. ఓ యేసు రాజా, మేమందరము కూడా నీ తల్లి అయిన మరియ తల్లి యొక్క అడుగుజాడలో జీవిస్తూ ఆమె ఆదర్శాన్ని స్వీకరించి, ఆ తల్లి ఏ విధముగా నిన్ను ప్రేమించి నీ యొక్క వాక్యానుసారముగా జీవించి నీ చిత్తాన్ని నెరవేర్చిందో, అదే విధముగా మేము కూడా మా క్రైస్తవ జీవితాలలో మర్యాదల సభ్యులుగా మా విచారణ జరిగే కార్యక్రమాలలో, మా సంఘాలలో జరిగే కార్యక్రమాలలో రోగుల పట్ల, అనాథల పట్ల, అభాగ్యుల పట్ల, ప్రార్థన అవసరత కలిగి ఉన్నటువంటి వారి పట్ల మేము కూడా శ్రద్ధ వహించి ఆ తల్లి వలె మేము కూడా నడుపుకించలాగా మమ్మల్ని దీవించండి. ఓ పరిశుద్ధాత్మదేవ, మరి తల్లిపైకి వేంచేసి వచ్చినట్టు పరిశుద్ధాత్ముడా మా పైకి వేంచేసారండి, మా కుటుంబాలపైకి వేంచేసారండి, మా యొక్క విచారణపైకి వేంచేసారండి. ఈనాడు మమ్మ అభిషేకించి మమ్మ నూతనీకరించి మరొకసారి మేము నీ తల్లియు మా తల్లి అయినట్టు మరియ తల్లి వలె జీవించటానికి నీ పరిచర్యలో ఉపయోగపడేలాగా మమ్మల్ని దీవించమని, ప్రోత్సహించమని, నడిపించమని, ఆశీర్వదించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ గారా మా కొరకు వేడుకొనండి. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.